అబ్బాయి ఫాల్స్ కూడా అయితే అయిపోయింది గాయస్. అబ్బాయి ఫాల్స్ నుంచి రిటర్న్ వెళ్తారా? బాగుంది అబ్బాయి ఫాల్స్ కూడా. అంటే 1 కిలోమీటర్ నడచాల్సి వస్తుంది, ఎక్కువ దూరం అయితే లేదులేండి. 1 కిలోమీటర్ ఒక 800 మీటర్స్ నడచాల్సి వస్తుంది లోపలికి అంతే. ఇంకొకటి ఇడందాక చూపించా కదా, అదేమంటే జిప్ లైన్ నేను వాయనాడ్ వెళ్ళినప్పుడు 300 ఛార్జ్ చేశారు. బట్ కానీ ఆ జిప్ లైన్ ఎలా అంటే టీ ప్లాంట్స్ పైనుంచి అదంత హైట్ ఏం లేదు. బట్ కానీ ఇదైతే మొత్తం లోయ ఉంది, కింద మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది. దీని మీద నుంచి జిప్ లైన్ అంటే ఇది. ఇప్పుడు వెళ్దామా వద్దా అనుకుంటున్నా, ఎందుకంటే టైం సరిపోదు. నేను మధ్యలో ఇంకోటి గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఒకటి చూశాను, అది కూడా చూడాలని ఉంది కాబట్టి ఇది టైం సరిపోదు అనుకుంటున్నా. ఇది చూడండి జిప్ లైన్, ఇది 450 per person అంట. కాబట్టి ఇప్పుడు వద్దులేండి, టైం సరిపోదు, వెళ్ళిపోదాము. మళ్ళీ దారిలో గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా, అది చూడాలి. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చూడండి. జిప్ లైన్ అయితే 450 అంట per personకి. వాళ్ళే వెహికల్లో మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. జిప్ లైన్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. మధ్యలో ఇందాకైతే ఒక గ్లాస్ బ్రిడ్జ్ చూసానని చెప్పా కదా, అక్కడికైతే వెళ్దాము. అంతే 2 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి అంతే. అది ఇది మనం రిటర్న్ వెళ్ళే రూట్. ఇటు వచ్చేటప్పుడు అనుకున్నా లివింగ్ వాటర్ ఎస్టేట్స్ అంట, ఒకసారి చూద్దామని. చూడండి ఆఫ్ రోడ్, ఓ ఓ ఓ ఓ మో డేంజరస్గా ఉంది ఇది కొంచెం. ఏముంది ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ, వామ్మో లోపలికి వెళ్ళే కొద్దీ కిందికి డౌన్ ఉంది మొత్తం అంతా. ఫారెస్ట్ లోపలికి, డీప్ ఫారెస్ట్ లోపలికి ఉంది. వద్దులేండి, రిస్క్ ఎందుకు, ఏమైనా అనిమల్స్ వచ్చినా ఏం చేయలేము. మొత్తం లోపలంతా ఫారెస్ట్, ఇంకా ఫారెస్ట్ డౌన్కి వెళ్ళిపోతాము. లివింగ్ ప్లాంట్స్ అంట, అవి కొన్ని ఉంటాయి కదా లివింగ్ ప్లాంట్స్, బతికే ప్లాంట్స్, అవి ఉంటాయంట ఇక్కడ. అంటే దాన్ని ఏమంటారు, లైవ్ ప్లాంట్స్, ప్రాణం ఉండే ప్లాంట్స్ అంటారు కదా కొన్ని, అవి ఉంటాయంట ఇక్కడ. సో అందుకు వద్దులేండి, ఫారెస్ట్ లోపలికి రిస్క్ తీసుకోకూడదు. ఎవరైనా కనీసం ఒకరైనా తోడొచ్చుంటే వెళ్ళిపోయిండు. చూడండి ఆఫ్ రోడ్ ఎంత భయంకరంగా ఉందో. వావ్, ఈ బైక్తో ఆఫ్ రోడ్, ఫారెస్ట్ రోడ్డు, ఘాట్ రోడ్డు, మొత్తం మట్టి రోడ్డు, వర్షంలో దుమ్ము లేపుతున్న బండినైతే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత ఈజీగా పైకి ఎక్కేస్తుందో, ఆడతో పడితే పైకి ఎక్కేస్తుంది ఎంత అప్పున్నా కొని. చాలా హైట్ ఉంది, మీకు ఇంక్లైన్ ఎక్కువ కనపడడం లేదు, బట్ కానీ చాలా హైట్ ఉంది, ఈజీగా ఎక్కేస్తుంది. కార్నరింగ్ చేయని చూడండి ఎంత బాగుందో. నా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఇందాక చెప్పా కదా ఒకటి గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పి, అది ఇదే. చూద్దాం ఒకసారి. వెహికల్ పార్కింగ్, ఎక్స్పీరియన్స్ నేచర్ ఫ్రమ్ ద గ్లాస్ బ్రిడ్జ్. ఓకే, పార్కింగ్ ఎక్కడ పెట్టాలో బైక్కి, 2 వీలర్ పార్కింగ్ ఇక్కడే అనుకుంటా. అన్న గ్లాస్ బ్రిడ్జ్ పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ చేయాలంట. అదే గ్లాస్ బ్రిడ్జ్ ముందర కనపచ్చేదే, చూపిస్తాను అక్కడికి. స్కై వాక్ దగ్గరికి అయితే వచ్చేసాను. గ్లాస్ బ్రిడ్జ్ పార్కింగ్ ఇక్కడ చేసా బైక్ లోపల. ఎంట్రన్స్ ఇది, టికెట్ ఎంట్రన్స్ ఇది. టికెట్ 300 rupees per person. 1 టికెట్ 300 rupees అంట. మామూలు వెళ్ళాలో వద్దా అనుకుంటున్నా, బట్ కానీ రావడం అయితే వచ్చేసా. చూడండి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసా. వావ్, ప్లేస్ బాగుంది, ఎక్స్పీరియన్స్. కింద మొత్తం కనపడుతుంది, కొంచెం భయంగా కూడా ఉంది. వావ్, చూడండి ఇక్కడ నుంచి వ్యూ చాలా 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 బాగుంది. చూడండి ఎక్స్పీరియన్స్, అసలు నడుస్తుంటే ఇక్కడ కొంచెం భయంగా కూడా ఉంది.
300 పోతే పోయింది. వన్స్ ట్రై ఒకసారి. బాగుంది, చాలా బాగుంది. వావ్, ఇక్కడ నుంచి చూడండి అసలు. వా, మొత్తం ఫారెస్ట్, కన్నప్ప అంతా ఫారెస్ట్ తప్ప ఇంకేం కనపడడం లేదు అసలు. చూడండి అసలు 300 రూపీస్ వర్త్ ట్రై. ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరు. చూడండి అసలు. కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఇంతసేపు వీడియో తీసినది మొత్తము పోర్ట్రేట్ వచ్చింది, ల్యాండ్స్కేప్ రాలేదు. ఇప్పుడు ల్యాండ్స్కేప్లో తీస్తున్నా, ఎలా వస్తుందో తెలీదు. అందుకే మళ్ళీ ఇది అది ఒకవేళ సరిగా రాకపోతే ఏదైనా మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని కన్వర్ట్ అయితే చేయొచ్చు ఖచ్చితంగా. చూడండి వ్యూ. కొంచెం చూస్తాను, కింద చూస్తుంటే మాత్రం భయంగా ఉన్నది కొంచెము. ఎవరైనా ఇక్కడ రావాలనుకుంటే చూడండి, ఇది స్కై వాక్ మడికేరి. ఎక్స్పీరియన్స్ నేచర్ ఫ్రమ్ ది స్కై బ్రిడ్జ్. 300 రూపీస్, అబౌట్ 12. 1 పర్సన్కి 300 రాశారు. చూడండి చూడండి ఇక్కడ పైకి ఎక్కేదానికి ఉంది ఇక్కడ అయితే. బట్ కానీ బీగం అయితే వేస్తున్నారు. పైకి ఎక్కచ్చు. ఇంకా ఇక్కడ పైకి ఎక్కి అక్కడ నుంచి వ్యూ కనపడుతుంది. చూడండి బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అసలు ఈ సైడ్ ఇలా ఉందని కూడా తెలియదు ఎప్పుడైతే. నేను వాయనాడులో విన్నాను కానీ, బట్ కానీ మడికేరిలో కూడా ఇలా ఉందని, కూర్గ్లో ఉందని కూడా తెలియదు. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు. చూడు ఎంత బాగుందో ఈ క్లైమేట్కి. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తా అంటే మాత్రం ఉంది ప్లేస్ అయితే. 300 రూపీస్ పోతే పోయింది, వర్త్ ట్రై. మరి ప్రతి ఒక్క చోట అయితే ఉండవు కదా గ్లాస్ బ్రిడ్జ్లు ఇవి. చూడండి జిప్లైన్ కూడా 450 అంటే వెళ్ళిండు. బట్ కానీ ఆల్రెడీ నేను వెళ్ళాను, అందుకే ఎన్నిసార్లు వెళ్ళాలని చెప్పి వెళ్ళలేదు. ఇదైతే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళాను. అంతేగా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇది చూడండి కింద రిటైన్ చేస్తారు. షూట్ ఫ్రెండ్స్ అందరూ వస్తే ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెకేట్ చేయాలి. టైం అయితే అయ్యింది, చెక్అవుట్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి 10 minutes పడుతుంది రూమ్కి. ఇంకా ఇందాక షాపింగ్ చేయాలని చెప్పా కదా, షాపింగ్ అయితే లగేజ్ వెకేట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి చేద్దాము. ఎందుకైతే టైం అయితే అయ్యింది. మళ్ళీ మనం ఎక్కువసేపు ఉన్నామంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మళ్ళీ. సో అందుకు వెకేట్ చేసి వచ్చి మళ్ళీ షాపింగ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్ స్టార్ట్ అయిపోతాము. ఇంకా నేను తెలిసి ఇదే ఎక్కువ ప్లేస్ అయితే నేను అన్ని ఇంకా హిల్ స్టేషన్స్, ట్రెక్ వ్యూస్ ఉన్నాయి. అవైతే ఇప్పుడు ఏం చేయను నేను. అంతే రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇక్కడైతే ఇంకా వచ్చిన రూటే కాబట్టి ఏం చూపిను. ఇందాక వచ్చిన రూటే కదా, ఇదంతా చూసారు కదా ఆల్రెడీ. కానీ ఆ 300 రూపీస్కి ఆ గ్లాస్ బ్రిడ్జ్ అయితే వర్త్. ఖచ్చితంగా వెళ్ళండి. ఫొటోస్కి వీడియోస్ కన్నా వెళ్ళొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే, వ్యూ బాగుంది. మెయిన్ 300 రూపీస్కి అయితే వెళ్ళొచ్చు. అది ఇక్కడ చూడండి మొత్తం అడ్వెంచర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ, రిసార్ట్స్ ఇవన్నీ. ఇంకా మీకు ఫుడ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఇంక్లూడ్ అవుతాయి ఇక్కడ ప్యాకేజెస్ అంతా. సరే ఇక్కడైతే రూమ్ దగ్గర అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే రూమ్ ఖాళీ చేయాలి గైస్. ఇంకా లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేశాను. బట్ కానీ కిందికి వచ్చి 12 దాటింది. కానీ వాళ్ళు ఏమో అనలేదులేండి. బైక్ పార్కింగ్ ఇక్కడ పెట్టా అని చెప్పా కదా నిన్న. ఇదే బాల్కీస్ హోమ్ స్టే. చాలాసార్లు చూపించాను అనుకో. చైన్ ఏమంటే లూప్ చేయాలి. చైన్ సౌండ్ చాలా వస్తుంది. నేను అయితే ఆయిల్ అయితే తెచ్చినాను. చైన్ అయితే ఆయిల్ తెచ్చినాను. ఆయిల్ లూప్ చేసి స్టార్ట్ అవుదాము. లూప్ చేసి ఇంకా గోపురం తీసుకొచ్చేసి స్టార్ట్ అవుదాము. నేను మళ్ళీ వ్లాగ్ చేసే చెప్తాను. ఇదే 2T ఆయిల్ నేను క్యారీ చేస్తున్నాను. 2T ఆయిల్ అయితే వేసా చైన్కి. భయంకరంగా మట్టి ఉంది అసలు. అయితే ఆయిల్ అయితే వేసేసాను. కొంచెం నట్టు లూజ్ అయ్యింటే టైట్ చేశాను. టూల్ కిట్ అయితే తెచ్చుకున్నాను చెప్పాను కదా, ఇంత టూల్ కిట్ పెట్టాను. చూపిస్తాను చూడండి టాప్ బాక్స్లో. టూల్ కిట్ ఇంకో కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్స్ అని ఇంత పెట్టేశాను. మంచి పని అయింది ఇది తెచ్చి. చైన్కి అయితే ఆయిల్ వేసాను. ఇప్పుడు నీట్గా ఉంది. ఇంకా లగేజ్ మౌంట్ చేసి స్టార్ట్ అవ్వాలా. గ్యాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. ఇలా అయితే రెడీ అయ్యాము మొత్తము. షూ వేసాను, రైడింగ్ జాకెట్ వేసాను. షూ అయితే ఇంకా చచ్చిపోయి ఉన్నాయి. లగేజ్ అయితే ఇట్లా మౌంట్ చేసాను మొత్తం అంతా. గట్టిగా సాలిడ్గా మౌంట్ చేసాను, కింద అయితే పడదు. రైన్ కవర్ ఒకటి తీసుకుని వెళ్ళాలి. హెల్మెట్, గ్లౌజ్ అన్నీ ఉన్నాయి.
అంతే ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు మనం వెళ్ళబోయే నెక్స్ట్ డెస్టినేషన్ కుక్కే సుబ్రహ్మణ్యము. ఇక్కడ నుంచి 2 hours పైన పడుతుంది. మనం ఫుడ్ తినేసి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇక్కడైతే ఇవే కాదు, చాలా హోటల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే చాలా హోటల్స్ ఉన్నాయి, బట్ ప్రైజెస్ ఎంత ఉంటాయో ఐడియా లేదు. కూర్గ్ సిల్క్ సొసైటీ అంట, సారీ కూర్గ్ సిల్క్ సొసైటీ అంట. శారీస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మనము ఫుడ్ ఒకటి తినాలి, ఇంకొకటి రైన్ కవర్స్ వస్తాయి, కవర్స్ అవి కొనుక్కోవాలి. రైన్ కవర్స్ కొనుక్కొనేసి ఫుడ్ తినేసి ఇంకా నెక్స్ట్ ఒకటి ఏదో అనుకున్నా, మర్చిపోయా. సారీ, స్పైసెస్ తీసుకోవాలి. మా అమ్మకి ఫోన్ చేసి స్పైసెస్, చాక్లెట్స్ అలా ఏమైనా తీసుకోవాలి వచ్చింది కూర్కు. చూడండి రోడ్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతున్నాయి మీకు. నైట్ చెప్పాను కదా, మొత్తం చాలా డౌన్ ఉంటుంది చూడండి. ఇలాంటి చోట ఎక్కువ ఆఫ్ రోడింగ్ బైక్ ఉండాలి. బట్ కానీ నాకైతే ఇది బాగానే పర్ఫామ్ చేస్తుంది బుల్లెట్. నాకైతే ఎక్కడ డ్రాబ్యాక్ లేదు. పికప్ బాగానే ఉంది, బండి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మైలేజ్ కూడా అయితే నేను ఫుల్ ట్యాంక్ చేయించా కదా, ఒక ఫుల్ ట్యాంక్ చేసినప్పటి నుంచి ఇంకా పెట్రోల్ అలానే ఉంది. ఇంకా నేను పెట్రోల్ అయితే ఫిల్ చేయలేదు. మొత్తం మీద అప్రాక్సిమేట్ 300 kilometers అయితే వచ్చింటాం అనుకుంటున్నా. చూద్దాం. ఇంకైతే నేను నెక్స్ట్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు స్టాప్ చేస్తాను. ఇంకా రోడ్డు ఇదన్నీ చూపించా కదా, ఇలానే ఉన్నాయి రోడ్లన్నీ ఇక్కడ కూర్గులో. ఫుడ్ కాడ కానీ నెక్స్ట్ స్పైసెస్ కాడ కానీ స్టాప్ చేస్తాను. ఇక్కడ స్కూల్స్, కాలేజ్కి వెళ్ళే అంతా ఖచ్చితంగా స్వెటర్స్ వేసుకుని అయితే వెళ్తున్నారు. చూడండి హైట్ ఎంత ఉందో. గోపురంలో జూనికి అంత హైట్ కనపడడం లేదేమో, కానీ చాలా హైట్ ఉంది. కానీ ఈజీగా ఎక్కేస్తుంది బైక్ అయితే. వర్షం అయితే ఇంకా స్టార్ట్ కాల, కానీ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్ కనపడుతుంది. స్టార్ట్ అయిందంటే అయిపోతాను. కాబట్టి అంత లోపలే మ్యాక్సిమం వీలైనంత వరకు సీ ఫుడ్ ఉంది ఇక్కడ. వీలైనంత వరకు రైన్ కవర్ అయితే తీసేసుకోవాలి. రైన్ కవర్ తీసుకుని వెళ్ళిపోయినామంటే వర్షం అనే వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇంకా ఎక్కడ ఆగను. మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసాం గైస్. అదే ఇక్కడ ఎదురుగా కూర్గ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ స్పైసెస్ అని ఉంది. ఇక్కడ చాక్లెట్స్ అవి తీసుకుందామని వచ్చాను. స్పైసెస్ మా అమ్మని అడగాలి. స్పైసెస్ అయితే కుక్కేలో కూడా ఉంటాయి. మా అమ్మని అడగాలి ఒకసారి. ఇక్కడ తీసుకోవాలి, ఇంకా కుక్కేలో తీసుకోవాలి అర్థం కాలేదు. కుక్కేకి అయితే వెళ్తున్నాయి ఇప్పుడు కదా. లోపలికి అయితే వచ్చేస్తాం. మొదలు బైక్ బయట ఉంది చూడండి. లోపల స్పైసెస్ అన్నీ ఉన్నాయి. ఆయన అయితే చాక్లెట్స్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ చూడండి చాక్లెట్స్, స్పైసెస్ మనం బిర్యానీలోకి అవి వేసుకుంటాం కదా. బ్లూబెర్రీ, సిల్క్ రోసిన్స్, సిల్క్ నట్టీస్, ఆల్మండ్ డ్రాప్స్. నేనైతే ఆల్మండ్ డ్రాప్స్ తీసుకుంటున్నాను. టేస్ట్కి ఇచ్చారు, చాలా బాగున్నాయి అవి ఆల్మండ్ డ్రాప్స్. డైరీ మిల్క్ ఫ్రూట్ అన్నట్టు తింటాం కదా, అలా ఉన్నాయి. నాకు దానికంటే బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. 250 grams 475 అంటే 250 grams అది తీసుకుంటున్నాను. చూడండి ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఒక చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడే చాక్లెట్స్ తీసుకొని ముందుకైతే వచ్చాను. ఇక్కడ ముందర చూడండి నీల్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. బట్ కానీ లోపల అయితే ఆల్రెడీ ఓవర్ రూమ్స్ అడుగుతున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది రెస్టారెంట్, కానీ జనాలు అయితే ఎవరు లేరు. ముందర కొన్ని కాఫీ బీన్స్ అవి కూడా ఉన్నాయి, చూసొద్దాం ఒకసారి. రైన్ కవర్ కూడా తీసుకోవాలి ఒకటి. మనకైతే ఇప్పుడైతే పని లేదు. ఈ పనులన్నీ ముగించుకొని నెక్స్ట్ కుక్కేకి అయితే స్టార్ట్ అవుదాము. వెళ్ళి చూద్దాం ఒకసారి. పైన ఇప్పుడు రైన్ కోట్స్ అవన్నీ పైన ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్ళి వస్తాను. ఇది ఇక్కడ ఒక షాప్ దగ్గర మెయిన్ సెంటర్ అంటే ఇది. మెయిన్ సెంటర్లో ఒక షాప్ దగ్గర ఆపాను. కూర్గ్ హ్యాండ్మేడ్ చాక్లెట్స్, స్పైసెస్ అన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం అన్నీ ఇక్కడ స్పైసెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్, చెరీస్, క్యాండీస్. ఇక్కడ టీ కూడా ఉన్నాయి. కూర్గ్ వెన్నెలా టీ అంట. ఏ ఫ్లేవర్స్ కలర్ ఆ ఫ్లేవర్స్ టీస్ ఉన్నాయి. ఇక్కడ కాఫీ బీన్స్, కాఫీ పౌడర్ అయితే నేను తీసుకున్నాను ఒకటి ఇంటికి. కీ చైన్స్ ఉన్నాయి, ఐ లవ్ కూర్గ్ అని. ఇక్కడ మొత్తం అన్ని స్పైసెస్, మసాలా పౌడర్స్, చట్నీ పౌడర్, రసం పౌడర్, జింజర్ పౌడర్,
మొత్తం అన్ని పౌడర్స్ ఇక్కడ పికిల్స్ అన్ని హోమ్ మేడ్ పికిల్స్, అన్ని హోమ్ మేడ్ అంటే ఇవన్నీ. ఇక్కడ ఇంకా ధూపం స్టిక్స్ అన్నీ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అంతా. చూడండి ఇక్కడ సోప్స్ చూడండి ఎలా ఉన్నాను. ఇక్కడ సోప్స్, చాక్లెట్స్, ఇక్కడ ఇంకా హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అన్నీ టేస్ట్ ఉండి ఇచ్చారు. ఇంతసేపు తిని మొత్తం నోరంతా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. అయితే కొన్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ కూర్లోకి వచ్చినప్పుడు షాపింగ్ చేయడం మాత్రం బాగుంటుంది. చూడండి ప్లేయర్స్ అన్ని, ఇక్కడ షాపింగ్ చేసేటి ప్లేయర్స్ అన్ని చూడండి, బ్యాగ్స్ అన్ని. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా బాగున్నాయి, స్మెల్ ట్రై చేశాను. ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు ఇంటికి. బీన్స్ వద్దనేది మా అమ్మ, రిటర్న్ పెట్టేసేయాలా. బీన్స్ వేసి రిటర్న్ పెట్టేస్తాను. కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను. కూడా మధ్య చాలా ఐటమ్స్ తీసుకున్నా. బిల్ ఇక్కడ 1300 అయింది. ఇందాక చాక్లెట్స్ కానీ ఇప్పుడు 1300. చూడండి కొరియర్ కూడా ఉందంట. 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినాడు. యూట్యూబ్లో పెడతా అని చెప్పిన, డిస్కౌంట్ ఇచ్చినాడు. అందుకు ఎవరైనా వచ్చినట్టు ఇక రండి. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందంట అవైలబుల్. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇందాక నేను చెప్పిన షాప్ అయితే ఇదే. చూడండి ఇంతసేపు వర్షం అయితే ఎట్ట పడిందంటే అంత భయంకరంగా పడింది వర్షము. ఆ నెల దగ్గర ఇంకో కవర్ ఇప్పించుకొని కట్టేశాను. ఎందుకంటే నిన్న కట్టిన కవర్కి కూడా కొంచెం నీళ్ళు వెళ్తున్నాయి. ఇప్పుడైతే కొంచెం సేఫ్ అనుకుంటున్నాను నాకు తెలిసి. నేను ఇంకో కవర్ ఇప్పించుకొని కట్టేశాను. ఇదే షాప్ అయితే విజిట్ అయ్యండి. నాకు కొంచెం తెలుగు కూడా వస్తుంది, తెలుగులో కూడా మాట్లాడుతున్నాడు. అంతే ఇంక ఇక్కడ నుంచి వేరే చోటుకైతే వెళ్దాము ఫుడ్ తిన్నీకి. అయితే నాకైతే ఆకలి వేస్తుంది ఫుల్. తీసుకునేది కూడా నేను దీంతో పెట్టేశాను కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఇక్కడైతే కేఎఫ్సి, ట్రెండ్స్, డామినోస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా రైడర్స్ ఉన్నారు చూడండి. ఇక్కడైతే ఫస్ట్ తినేదానికి హోటల్ పేరు ఒకటి చెప్పాడు, ఆ రాయల్ హోటల్ అని చెప్పి. బిర్యానీ బాగుంటుందంట, రాయల్ బిర్యానీ. ఇక్కడ ఎక్కడుందని చూస్తున్నా. రాయల్ బిర్యానీ ఫేమస్ అంట ఇక్కడ, అంటే ఇక్కడ బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు. సురభి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, ఏదో ఒకటి. ఫస్ట్ అయితే ఆకలి వేస్తుంది. రాయల్ అనేది కనపడితే రాయల్ తిందాం, లేదంటే ఇక్కడ ఏదో ఒక చోటు తినేద్దాము. ఇక్కడ ఎవరినో వాళ్ళనో వీళ్ళని అంతా అడ్రస్ అడిగి ఏదో వచ్చేసి రాయల్ బిర్యానీకి బాగుంటుందంట. చూడు మొత్తం హిల్ స్టేషన్ అంతా కిందికి స్లోప్ ఉంది. ఇక్కడ పెట్టాను బైక్. ఇది రాయల్ బిర్యానీ. వెళ్ళి తినేలా టేస్ట్ చెప్తాను. బిర్యానీకి అయితే వచ్చేసా. వాటర్ బాటిల్ కూల్ తీసుకున్నా. ఇన్ని రోజులు కూల్ వాటర్ లేక ఆక్వా కూర్గ్ అంట పేరు, బ్రాండ్ కూడా కూర్గ్. ఇది కూడా బిర్యానీ చెప్పిన, చికెన్ బిర్యానీ 120 అంట. స్టార్టర్స్ ఏమని చెప్తామని చూస్తాను, రాని చెప్తాను. చెప్పేసి ఎలా ఉందో చెప్తాను తిని. ఇది వచ్చేసింది గైస్, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అయితే ఇలా ఉంటుంది కూర్చొని తినేదానికి. లోపల కూడా ప్లేస్ ఉంది కొంచెము. బైక్ పార్కింగ్ పెద్ద బయట చూపించేదో మొత్తం ఇంక్లైన్గా ఉంది అంతా. టేస్ట్ చాలా బాగుంది గైస్. ఎవరైనా వచ్చినప్పుడు మడికేరి కూర్గు వచ్చినప్పుడు ట్రై చేయండి ఆ రాయల్ బిర్యానీ. బిర్యానీ అయితే సూపర్ ఉంది టేస్ట్. ఒక ఫుల్ తినేసి ఇంకో హాఫ్ చెప్పి అది కూడా తినేసా. కూల్ డ్రింక్ తాగిన, కోక్. అయితే ఇంకా తినేసి స్టార్ట్ అవుదాం.